ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మేమీ పెళ్లి ఆపాలనేసిన ప్లాన్లన్నీ బురిడి కొట్టేసినాయే. అందుకే ఆఖరి నిమిషంలో ప్లాన్ బిని వర్కౌట్ చేశాం. వెళ్ళు, నువ్వెళ్ళి తిరిగి వచ్చేది లేదు, ఈ పెళ్లి జరిగేది లేదు. అన్నా కొంచెం త్వరగా పోనీ అన్నా. చెప్పింది గుర్తుంది కదా, ముహూర్తం టైం దాటిపోయేంత వరకు అది ఇక్కడే ఉండాలి. అంతా ఓకే మేడం, కానీ మీకోసం ఇక్కడ దాకా పెళ్ళాపుకుంటూ వస్తుందంటారా? తనకంటే తనకు నా సంతోషమే ముఖ్యం. నేను క్షేమంగా ఉండటమే ముఖ్యం. నేను ఆపదలో ఉన్నానంటే తన ప్రాణాలనైనా ఇచ్చేయటానికి రెడీ అయిపోతుంది. పాపం, అదే దానిలో ఉన్న బ్యాడ్ క్వాలిటీ. అన్నా అదిగో అక్కడే ఆపు. అది వచ్చేస్తుంది. లోపలికి రాగానే క్లోరోఫామ్ ఇచ్చి కూల్గా పడుకోబెట్టండి. అక్క 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 నేను ఫోన్ చేసి చెప్పే వరకు ఇది ఇక్కడే ఉండాలి. జాగ్రత్త. ఏమండి, ఏంటి? శరణ్య రెడీ అయిందో లేదో చూసొస్తాను. సరే వెళ్ళు. ముహూర్తం టైం కూడా దగ్గర పడుతోంది. శరణ్ ఇంకా ఇక్కడే ఉంది. పెళ్ళెలా ఆపాలనుకుంటోంది. ఇప్పుడు తనని కలిసే అవకాశం కూడా ఉండదే. అమ్మా, గౌరీ పూజకు సమయం ఆసనం అవుతోంది. అమ్మాయిని తీసుకురండి. తనను తీసుకురావడానికే వెళ్ళింది పంతులు గారు. వచ్చేస్తుంది. శరణ్య, శరణ్య, శరణ్య. శరణ్య రూమ్లో ఎక్కడా లేదేంటి? ఎటెళ్ళినట్టు?
అమ్మా, ముహూర్త సమయం దాటిపోతోంది. అమ్మాయిని త్వరగా తీసుకురండి. అక్క, వెళ్ళి శరణ్యం తీసుకునిరా. శరణ్య ఎటెళ్ళుంటుంది? అయ్యో, ఇది ఎక్కడికి వెళ్ళిందే? నా కాళ్ళు చేతులు ఆడడం లేదే. శరణ్యం తీసుకురాకుండా ఇక్కడే ఉన్నారేంటండి? శరణ్య ఎక్కడా? అదే తెలియట్లేదండి. తనెక్కడ కనిపించట్లేదు. కనిపించకపోవడం ఏంటి? మొత్తం వెతికారా? వెతికానండి, ఎక్కడ కనిపించట్లేదు. పెళ్లి కూతురు కనపడడం లేదు. ఏంటక్క, నిజమేనా? అవును, ఇల్లంతా వెతికాం, ఎక్కడ కనిపించలేదు. పెళ్లి కూతురు కనపడట్లేదంట. అల్లుడు, ఏమైంది మావయ్య? పెళ్లి కూతురు కనబడట్లేదంట. మొత్తం బయటంతా ఒకటే గోల కింద ఉంది. అవునా? అయ్యో, ఎక్కడికి వెళ్ళిపోయింది? అదే తెలియటం లేదు అల్లుడు. మేమందరం చూస్తున్నాం, నువ్వేం కంగారు పడుకో. అమ్మయ్యా, లాస్ట్ మినిట్ వరకు ఉండి ఎస్కేప్ అయిపోతే ముహూర్తం టైం అయిపోతుంది కాబట్టి పెళ్ళయ్యే అవకాశం లేదని చెప్పి ఇలా ప్లాన్ చేసినట్టుంది శరణ్య. ఏమైనా మీరు సూపర్ శరణ్య గారు. మీరెక్కడున్నా సరే హ్యాపీగా ఉండాలి. ఇంకా సేపట్లో ముహూర్తం పెట్టుకొని కనిపించకపోవడం ఏంటి? అమ్మాయిని గదిలో ఒంటరిగా వదిలేసి ఏం చేస్తున్నట్టు? ఆ అమ్మాయికి అసలు పెళ్లి ఇష్టం ఉందా లేదా అమ్మా? ఏమోనమ్మా, ఈ కాలం అమ్మాయిల్ని అస్సలు నమ్మలేకపోతున్నాం. పెద్దోళ్ల ముందు తలాడిస్తున్నారు, లాస్ట్ మినిట్ లో జంప్ అయిపోతున్నారు. ఇందాకేమో తను చెడిపోయిందని, ఎవరినో హత్య చేసిందని గొడవ. ఇప్పుడు ఏకంగా పిల్లే కనబడకుండా పోయింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.